Hi, hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone. Hope you are doing safe. సో మనం రీసెంట్గా తొలకరి జల్లు పడినప్పుడు స్మైలింగ్ ప్లాంట్స్ అని మనం రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి వీడియో చూసే ఉంటారు మన ఛానల్లో. సో ఇంతకీ వాన పడినప్పుడు ఎందుకు మొక్కలు అంత హ్యాపీగా ఉంటాయి? సో లెట్స్ జస్ట్ అండర్స్టాండ్. సో డ్రై ఎయిర్లో ఉన్నటువంటి నైట్రోజన్ ఈ వాన పడినప్పుడు ఆ మాయిశ్చర్తో కలిసి ఆ నీళ్లుగా మారి కిందకి వచ్చినప్పుడు అమోనియం ఇంకా నైట్రేట్ ఈ రెండు మొక్కలకి కావాల్సినటువంటి మంచి పదార్థాలు. సో ఆ రెండు వాటికి పుష్కలంగా అందుతాయి. అది న్యాచురల్గా. దట్స్ వై దే ఫీల్ హ్యాపీ అండ్ దే గివ్ అస్ గుడ్ హార్వెస్ట్. నౌ టుడే ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దిస్ వీడియో టు యూ with our recent harvest. So sit back, relax and enjoy. The Green Channel is to share you some interesting tips, yummy recipes and to share you the joy of gardening. If you are here for the first time, please subscribe the channel and click on the bell icon for all the notifications so that you don't miss any new videos. పైన ఉన్న గార్డెన్ కాకుండా వెనకాల ఒక చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఇట్లా గోంగూర, మిరప ఇంకా ఇట్లా బీర వేసాం. సో టుడే వీఆర్ హార్వెస్టింగ్ గోంగూర. సో అందుకని వాంటెడ్ టు షేర్ విత్ యూ. సో అంతకుముందు గోంగూర హార్వెస్టింగ్ దాంట్లో చెప్పినట్టు ఈ పైన ఉన్న చిగురు ఒకటి ఉంచేసి ఈ కింద ఉన్నటువంటి ఆకుల్ని, ముదురాకుల్ని తీసుకోవచ్చు మనం. అప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఇంకొక రౌండ్కి వస్తుంది. ఈ వెనకాల ప్లేస్లో పెట్టాము. అక్కడ కొంచెం ఎండ తక్కువగా పడుతుంది, అయినా కూడా దీని వరకు బాగానే ఉంది. పెద్ద వెజిటబుల్స్ అవి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఆకుకూరల వరకు ఇక్కడ పర్వాలేదు. సో అలాగా ఈ గోంగూర కొంచెం ముందు డౌట్గా వేసాం, కానీ తర్వాత చాలా బలంగా వచ్చినాయి, బాగుంది. సో యూ కెన్ సీ ది లీవ్స్ గుడ్ డార్క్ గ్రీన్ కలర్, మంచి స్ట్రాంగ్గా అలా ఉన్నాయి. ఇది పైగా లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఈ పులుపు కూడా చాలా బాగుంది. ఆ పైన వేసిన విత్తనం ఇక్కడ కూడా వేసాం అనమాట. యూ కెన్ సీ దట్. అండ్ దీంతోపాటు పక్కన మీరు చూస్తే ఇక్కడ మిరప ఉంది. ఆ మిరపకి అంతకుముందు కొంచెం వానలు పడిన తర్వాత ఈ మధ్య బాగా బలంగా వస్తున్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని రోజుల్లో ఆ మిరప కూడా హార్వెస్ట్ చేసుకునేంతగా వస్తుందని అనుకుంటున్నాం. అది దాని కింద మీకు ఇంకొంచెం కిందకెళ్ళి ఇప్పుడు గోంగూర తీస్తే మీకు కనిపిస్తుంది పులిచింత అని ఒక ఆకు. ఇది ఫస్ట్లో చూసి మేము ఇదే బాగుందని అనుకున్నాం, కానీ ఇది దానికి ఉన్న మెడిసిన్ వాల్యూస్ దాన్ని కూడా మనం రెసిపీస్లో వాడుకోవచ్చు అని తర్వాత తెలిసింది మాకు. పులిచింత మీకు చింత చిగురు టేస్ట్ లాగా ఉంటుంది సుమారుగా. ఈ పైగా ఇది మెడిసినల్ వాల్యూస్ ఏంటంటే మీకు నోట్లో మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు స్పెషల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు బ్రష్ చేసుకోగానే ఫస్ట్ ఇది కనుక మీరు తింటే విదిన్ 2-3 days యూ కెన్ డెఫినెట్లీ సీ ది డిఫరెన్స్. ఏ మెడిసిన్ ఇంకా అవసరం లేదు. మౌత్ అల్సర్స్కి దిస్ ఈజ్ వెరీ గుడ్ మెడిసిన్, న్యాచురల్. అండ్ డెఫినెట్లీ నేను యూస్ చేసి తగ్గిన తర్వాత చెప్తున్నాను మీకు అదే. సో ఇట్ రియలీ వర్క్డ్ ఫర్ మీ. హోప్ఫుల్లీ దట్ విల్ ఆల్సో వర్క్ ఫర్ యూ. పులిచింత మీకు ఇది ఎక్కువగా కనిపిస్తుంది గ్రౌండ్లో, చిన్నగా నేల మీదగా పాకి ఉంటుంది, చాలా ప్లేసుల్లో కనిపిస్తుంది. బట్ వీ ఇగ్నోర్ ఇట్. యూ కెన్ ట్రై యూజింగ్ ఇట్. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఇది చిన్నగా కింద ఉంటుంది కాబట్టి ఇది పెద్ద కుండీల్లో గ్రీన్గా కింద మట్టి మీద ఉండటానికి ఇది బాగా బాగుంటుంది. సో దట్ యూ కెన్ యాక్చువల్లీ కుండీలు పెట్టినప్పుడు కూడా దే లుక్ గుడ్. అండ్ ప్యారలీ యూ ఆల్సో హ్యావ్ అనదర్ వెజిటబుల్, లీఫీ వెజిటబుల్ విత్ యూ. గోంగూర పెంచేది వీడియోలో చెప్పినట్టు ఇక్కడ కూడా గోంగూర విత్తనాలు డైరెక్ట్గా అట్లా చల్లేయకుండా వాటిని ఒక సీక్వెన్స్లో కొంచెం దూరంగా పెడితే మీకు ఇప్పుడు యూ కెన్ సీ ద డిఫరెన్స్. డెఫినెట్గా వాటి బలంలో కానీ అవి పెరిగే ఫాస్ట్నెస్లో కానీ వాటన్నిటిలోనూ మీరు తేడా గమనించవచ్చు. యూ కెన్ డెఫినెట్లీ సీ ఈచ్ లీఫ్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ డార్క్ కలర్. అదే మీరు గుంపుగా వేశారనుకోండి, ఆ గుంపులో గోవిందలానే ఉంటుంది అది కూడా. సో ఇట్ ఈస్ బెటర్ దట్ యూ స్ప్రెడ్ దెమ్, గివ్ దెమ్ బ్రీదింగ్ స్పేస్ సో దట్ దే కెన్ గ్రో హ్యాపీలీ.
సో ఇదండి ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో వచ్చినటువంటివి గోంగూర, ఇది హార్వెస్ట్ సైజు. సో ఓవరాల్గా ఈ మొక్కల ఏజ్ వచ్చి 1 month. 1 month క్రితం పెట్టాము ఈ సీడ్స్. మెయిన్గా వానాకాలం వల్ల, సో ఆఫ్టర్ రైన్స్ ఇట్ హెస్ రియలీ గ్రోన్ వెల్ అండ్ హెల్దీ. ఈ గోంగూర తర్వాత ఈ ఏరియాలోనే బ్యాక్ సైడ్ ఉన్న చిన్న ప్లేస్లో ఒక బీరపాదు వేసాం. మనం స్టార్టింగ్లో చూపించినట్టు ఇది నిలువు పందిరి వేసాం. ఇక్కడ ఈ నిలువు పందిరి బేస్ చేసుకొని ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా మేము పైకి పంపించాం మేడ మీదకి. మేడ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ పెందులు అవి బాగానే వచ్చినాయి. సో నేను ఇప్పుడు పైకి తీసుకెళ్ళి మీకు అక్కడి నుంచి చూపిస్తా. సో ఇదండి పైనకి ఇట్లా వచ్చిన తర్వాత పైన ఇలా పందిరేసాము. సో మీకు యూ కెన్ సీ దట్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ పిందెలు కూడా చాలా నిలిచినాయి పైన. యూ కెన్ సీ లైక్ దిస్. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవేంటంటే ఇక్కడ కూడా ఇంట్లో ఉన్న మెటీరియల్తోనే వాడుకుంటూ అలా ఈ జల్లెడ్స్ ఈ కింద మిగిలిన వీటిలో ఇలా పెట్టాము. పందిరిలాగా చిన్న పందిరి వేస్తే దానికి ఇట్లా స్టాండ్ సపోర్ట్ ఇచ్చాం. అలాగే అటుపక్క ఇంకొకటి స్టాండ్. సో ఓవరాల్గా ఇది పందిరి, మీకు హై లెవెల్ వ్యూ అంటే. సో తీరా వస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి బాగానే పిందెలు బాగా. ఇక్కడ ఈ చేంజ్ అంతా మాకు వానాకాలం తర్వాత వీ కెన్ క్లియర్లీ సీ. సో మాన్సూన్ ఎఫెక్ట్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు ఇవాళ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఇక్కడ ఒకటి ఉంది దాక్కుని. సో దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఇది ఉంది. సో ఇది చూస్తే మీకు మంచిగా ప్రస్తుతానికి లేతగానే ఉంది. ఇంకా కొంచెం లేట్ చేసామంటే ఈ ముదిరిపోతుంది. మీకు కొంచెం ఇట్లా మెత్తగా ఉంది. కొద్ది రోజులు పోయిందంటే గట్టిగా అయిపోయి ఇంకా లోపలంతా పీచు ముదిరిపోతుంది. ఇది కరెక్ట్ షేప్లో ఉందన్నమాట. ఇప్పుడు తోటలోకి వచ్చాం పైన గార్డెన్లో. సో కరెక్ట్గా ఈ మాన్సూన్ ఎంత హెల్ప్ చేసిందంటే అంతకుముందు వరకు వంగ సమ్మర్లో సస్టైన్ అవుతూ వచ్చింది, కాపు ఉండింది. కానీ ఇప్పుడు ఈ వాన తర్వాత వచ్చిన డిఫరెన్స్కి మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఆల్రెడీ ఇవాళ హార్వెస్ట్కి రెడీ అయినవి, కొన్ని అవుతూ ఉన్నవి అలా ఉన్నాయి. సో ఇవాళ రెడీ అయిన వరకు మనం కోసుకుందాం, చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఇంకా రెడీ కాలేదు. ఇక్కడ ఉంది ఒకటి. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నాయి ఇవి స్ట్రైప్స్ ఉంటాయి. ఇది ప్లెయిన్ కాకుండా ఇంకో డిఫరెంట్ కలర్, మిక్స్డ్ కలర్. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఇంకోటి ఉంది. ఓకే, పాత లీవ్స్ ఉంటాయి, అవి కూడా తీసేద్దాం ఒకసారి. కొంచెం చెట్టుకి బలంగా ఉంటుంది మిగిలిన వాటితో. ఈ వంగ మొక్కల మెయింటెనెన్స్లో ఇది కూడా ఒక పని. ఇప్పుడు కింద ముదిరిపోయి లేదంటే పండిపోతూ ఉన్నవి అవి తీసేస్తూ ఉంటే మనకి పైన మొక్క బలంగా వస్తూ ఉంటుంది. అదేను మెయిన్గా ఒక్కొక్కసారి వంగకి ఆకు వెనకాల కొంచెం అప్పుడప్పుడు పురుగు పడుతూ ఉంటుంది. అది ఒకసారి చూసుకుంటుండాలి. ఈ తెల్లగా ఇక్కడ నుంచి చూడండి. సో ఇలా ఒక్కొక్కసారి వస్తుంటుంది. ఇది చూసుకొని ఇమీడియట్గా గుడ్లు తీసేయాలి. దీనికి ఈ నీమ్ ఆయిల్ అవి అయితే గుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా ఉపయోగపడతాయి. సో వాటితో ఇవి మనం అవాయిడ్ చేయొచ్చు. మనం చూసినవన్నీ పొడుగువి. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంతకు మించి రాదు. ఇది ఒక వెరైటీ. ఇది చిన్నది రౌండ్గా వస్తుంది. ఇంతకు మించి పెరగట్లేదు. ఇంకొకసారి వదిలేసి చూశాను కానీ ఇంతకు మించి పెరగట్లేదు. ఇది ఒక డిఫరెంట్ సీడ్. అఫ్కోర్స్ ఇది గ్రీన్ మీరు చూసారు అంతకుముందు.
గ్రీన్ బ్రింజాల్. ఇవి గవ్వుకుని చూడకపోతే మిస్ అయిపోతాయి, ఇవి చెట్టు కలర్లో కలిసిపోతాయి ఆకులతో పాటు. ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఉంచుదాం, 2 రోజులు కొంచెం పెరుగుతుంది. ఇది వైట్ బ్రింజాల్, ఇవి రీసెంట్గా పెట్టాము. ఇవి సీడ్స్ పెట్టినవే, మీకు ఆకుల్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది హార్వెస్ట్. వైట్ బ్రింజాల్ ఎప్పుడు వస్తుందని. ఇక్కడ ఇది ఏకంగా పండిపోతుంది. ఇవి డిఫరెంట్ వంకాయలు. అది ఒక్కొక్క సైజులోనే కొన్నిటిని తీసేయాలి, కొన్నేమో కొంచెం పెద్దగా అవుతున్నాయి. మనం గమనించుకొని ఒక్కోసారి సీడ్స్ పెట్టినప్పుడు మనకి కరెక్ట్గా ఏ కాయ ఏ సైజులో ఉంటుందో తెలియదు. కాబట్టి ఫస్ట్ టైం కొంచెం టైం పట్టి రెండోసారి ఆ చెట్టుని గుర్తుపెట్టుకుని ఆ సైజుని బట్టి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ లోపలికి ఉన్నాయి. ఇంకొక రో ముందుకు వస్తే ఇదా, ఇందులో కూడా చిన్న రౌండ్ వస్తాయి మళ్ళీ. ఇక్కడ ఇది మ్యాక్సిమం సైజు. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఇంకొకరు పెరుగుతాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇది స్టెమ్ కూడా ఎందుకు గట్టిగా ఉంది. ఇది స్టెమ్ గట్టిగా ఉంది, చిన్నగా ఉంది. అది చేద్దాం, ఇవి తీసేయచ్చు. గ్రీన్ వంకాయ అండి, ఇది నార్మల్ ఆఫ్ కోర్స్. ఇది గ్రీన్. ఇక్కడ మల్టీ కలర్ ఉంది, ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇది నార్మల్. ఈ ఒక్క దీంట్లో పాట్లో ఇదేమో మల్టీ కలర్, ఇదేమో నార్మల్ కలర్, ఇదేమో గ్రీన్. సో అట్లా 3 అనుకోకుండా వెరైటీ వచ్చినాయి. ఇక్కడ ఉంది ఇంకొకటి. సో ఇవాళ మన వంకాయ హార్వెస్టింగ్లో ఇక్కడ దీంట్లో ఈ సిలోన్ బచ్చలతో పాటు ఒక వంకాయ చెట్టు ఉంటుంది. ఇది ఉన్న వాటిల్లో హైలైట్ వంకాయ. సింగిల్గా వచ్చిందేమో బాగా బలంగా వచ్చింది. ఇంకా మనం నెక్స్ట్ వచ్చి బెండకాయ హార్వెస్ట్ చేద్దాం ఇవాళ. వచ్చి ఎక్కడెక్కడ ఉన్నాయి బెండకాయలు. ఈ బెండకాయలు అన్నీ కలిపి ఒక గ్రూప్గా పెట్టాము. సో దాంట్లో మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది, అట్లీస్ట్ ఒక చోట ఉంటాయి.
ఇవి పాతగా మనకి ఆల్రెడీ అంతకుముందు నుంచి హార్వెస్ట్ చేస్తూ ఉన్నవి ఇవి. ఇప్పుడు కొత్తగా పెట్టిన తర్వాత ఈ మధ్య పెట్టిన గింజలతో వచ్చిన ఈ బెండకాయలు మొక్కలు కూడా చూపిస్తాను. ఇది చూడండి మీకు ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆకు కానీ. అలాగే ఇందులో కూడా కొన్ని వచ్చినాయి అట్లాగే. సో ఇంత బలంగా వస్తున్నాయి చక్కగా. సో ఓవరాల్గా ఇవాళ గోంగూర తీసాం, ఆ తర్వాత వంకాయ, బీరకాయ అండ్ దెన్ బెండకాయ. సో ఇది మా హార్వెస్టింగ్. సో వాటితో పాటు చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి, ఇది లైక్ చెర్రీ టమాటాస్, ఇవి కూడా తీసుకుందాం. చూడటానికి మాత్రం చాలా ముద్దుగా ఉన్నాయి ఇవి. ఇంకా మంచి పూత అది వచ్చింది నెక్స్ట్ టమాటోస్కి. స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఈ మేలో తొలకరి వానలు అయిన తర్వాత వచ్చేటువంటి ఫుట్బాల్ లిల్లీ, లేదంటే ఫైర్ బాల్ లిల్లీ, లేదంటే మే లిల్లీ ఇట్లా అంటారు దీన్ని మేము లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే టైంలో కూర్గ్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చాము బల్బు. అప్పుడు తెచ్చినప్పుడు మొక్క బల్బు అంతా బాగానే ఉంది, ఆకులు అవన్నీ వచ్చినాయి, చక్కగా ఉంది, కానీ పువ్వు రాలేదు సంభవం. బట్ ఈ సీజన్ మళ్ళీ ఫ్రెష్గా మొన్న వానలు పడిన తర్వాత మొగ్గ వచ్చి ఇలా పువ్వు వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొంచెం వాడిపోయింది, పూసి ఒక 3-4 days అవుతుంది, బాగానే హోల్డ్ అవుతుంది పువ్వు. చూడటానికి చాలా బాగుంటుంది అట్రాక్షన్గా. ఇది మన హార్వెస్టింగ్ ఇవాళ. గోంగూర, బెండకాయ, బీర అండ్ వంకాయ అండ్ దెన్ బుజ్జి టమాటోస్ ఇవి. సో వంకాయలు మీరు చూసారు కదా, దాంట్లో కూడా డిఫరెంట్ కలర్స్, సైజెస్ ఇట్లన్నీ ఉన్నాయి. పింద అంతా బాగానే నిలుస్తుంది, కానీ ఈ ఆకులకి ఇంకో కొంచెం కలర్ మారిపోయింది. కొన్ని ఇట్లా ఈ మచ్చలాగా వచ్చింది, ఎల్లో మచ్చ దాని మీద. అదొకటి ఏమైనా వాడాలా, ఏదైనా కొంచెం సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్స్లో. ఆకు స్ట్రెంగ్తీగానే ఉంది, అది ఎండిపోవట్లేదు, కానీ కలర్ మాత్రం ఇలా ఎల్లో డాట్స్ లాగా వచ్చింది. Hope you all enjoyed the video. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. See you soon in the next video. Bye.